Yes, welcome to Q&Q exams. సో ఇంటెలిజెన్స్ బ్యూరో సెక్యూరిటీ అసిస్టెంట్ ఇది 10th క్లాస్ లెవెల్ ఎగ్జామ్. సో చాలామంది మన తెలుగు వాళ్ళు కూడా రాశారు. ఎందుకంటే సో ఈ ఎగ్జామ్ ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్ వాళ్ళే అప్లై చేసుకోవాలి. అండ్ ప్రతి స్టేట్కి ఇక్కడ మీకు లాంగ్వేజ్ ప్రొఫెషన్స్ టెస్ట్ కూడా ఉంటుంది, టైర్ 2లో ఉంటుంది. కాబట్టి సో మన తెలుగు వాళ్ళకు సో తెలంగాణ వారికి హైదరాబాద్ ఎస్ఐబి ఉంటుంది, సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో. నెక్స్ట్ ఏపీ వాళ్ళకైతే విజయవాడలో ఉంది, దట్ ఈస్ ఎస్ఐబి విజయవాడ అంటారు. ఓకే, సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో అని ఉంటుంది బ్రాంచ్. ఓకేనా, అయితే ఈ ఎగ్జామ్ రాశారు. సో ఎగ్జామ్ లెవెల్ ఏ విధంగా వచ్చింది, సో ఎంత అటెంప్ట్ చేశారు, సో పూర్తి డీటెయిల్స్ మన వీడియోలో చూద్దాం. అది ఇంకోటి ఏంటంటే సో గత 2023 సంవత్సరంలో ఐబీ సెక్యూరిటీ అసిస్టెంట్ సంబంధించి మన తెలుగు స్టేట్స్ కట్ ఆఫ్ ఎలా ఉంది వేరియస్ కేటగిరీ వైజ్. సో ఈడబ్ల్యూఎస్కి ఎంత ఉంది, ఓబీసీకి ఎంత ఉంది, ఎస్సీకి ఎంత ఉంది, ఎస్టీకి ఎంత ఉంది, అన్రిజర్వ్డ్కి ఎంత ఉంది, ఇవన్నీ డీటెయిల్స్ మనం చూద్దాం. అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కూడా చూద్దాం. ఓకేనా, అండ్ సేఫ్ స్కోర్ ఏంటి, సో సేఫ్ స్కోర్ ఏంది, ఎవరు ఏ విధంగా అటెంప్ట్ చేశారు, పూర్తి డీటెయిల్స్ మన వీడియోలు చూడడానికి ప్రయత్నం చేద్దాం. జస్ట్ కొత్తగా చూస్తున్న మిత్రులు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇట్ స్టార్ట్ అవర్ సెషన్. ఓకేనా, రైట్. సో మనకి ఇప్పుడు జనరల్ అవేర్నెస్. ఓకేనా, సో మనకి ఇప్పుడు ఎగ్జామ్ మొత్తం 100 మార్క్స్ ఉంది. సో 60 minutes టైము, మనకు 0.5 మార్కింగ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. కాబట్టి సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ చాలామంది చెప్పిన విషయం ఏంటిదంటే, సో చాలామంది తెలియజేసిన విషయం ఏంటిదంటే, సో ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అనేది కొంచెము మరీ అంత ఈజీ ఏమి కాదు, కొంచెం లెవెల్ పెరిగింది. ఓకేనా, మంచి లెవెల్ గట్టి. ఇది 10th క్లాస్ లెవెలే, 10th క్లాస్ లెవెల్ అయినప్పటికీ బట్ లెవెల్ మాత్రం పెంచాడు. ఇంకోటి ఏంటంటే నోటిఫికేషన్లో ఆల్రెడీ మెన్షన్ చేశారు, ఇంటెలిజెన్స్ బ్యూరో సెలెక్షన్ విల్ బీ బేస్డ్ ఆన్ టాలెంటెడ్ అని ఉంది. ఓకేనా, టాలెంట్ మీద మేము హైర్ చేసుకుంటాము అని వాళ్ళు క్లియర్గా నోటీస్లో మెన్షన్ చేశారు. సో ఎవరైతే సీరియస్గా కొంచెం ఇన్డెప్త్గా చదివారో ఖచ్చితంగా వాళ్ళు టైర్ 2కి సెలెక్ట్ అవుతారు. ఖచ్చితంగా ఈ జాబ్ వాళ్ళ చేతిలో ఉండబోతుంది. ఓకేనా, సో అయితే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మరియు రీజనింగ్ అనేది కొంచెం అంటే మరీ అంత ఈజీ కాదు, లిటిల్ బిట్ ఈజీ మోడరేట్ లెవెల్కి తీసుకెళ్ళాడు. సో లిటిల్ బిట్ ఈజీ నుంచి మోడరేట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. కొన్ని క్వశ్చన్స్ క్వాంట్లో చాలా టైం టేకింగ్, లెంతీగా రావడం కూడా జరిగింది, క్యాల్కులేటివ్ కూడా ఉండడం జరిగింది. ఓకేనా, రైట్. సో జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్స్కి గుడ్ అటెంప్ట్స్ చాలామంది ఎంత ఇచ్చినారంటే 12 to 14 ఇవ్వడం జరిగింది. అండ్ క్వాంట్లో చూస్తే 20 క్వశ్చన్స్కి 11 to 13 అటెంప్ట్ చేయడం జరిగింది. అండ్ రీజనింగ్కి 20 క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే 12 to 14 అటెంప్ట్ చేయడం జరిగింది. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకున్నట్టయితే 20 క్వశ్చన్స్కి 14 to 16 కూడా ఇవ్వడం జరిగింది, అటెంప్ట్ చేశారు. సో జనరల్ స్టడీస్ చూస్తే సో 20 క్వశ్చన్లకి 15 నుంచి 17 క్వశ్చన్స్ వరకు అటెంప్ట్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఈ 100 క్వశ్చన్స్కి ఎంత బెస్ట్ అటెంప్ట్స్ ఏంటి అంటే లాస్ట్ ఇయర్ బెస్ట్, ఇంత మించి ఎక్కువ లేదు. ఇక బెస్ట్ అటెంప్ట్స్ ఏంటంటే 64 to 74 అటెంప్ట్స్ ఉండడం జరిగింది. ఓకేనా, అయితే సో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మనకు తేడా ఏంటిది అని ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి తేడా ఏంటో చూద్దాం. ఓకేనా, ఫస్ట్ ఒక నిమిషం, ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ చూద్దాం. ఓకేనా, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ వచ్చేసి మనకు అన్రిజర్వ్ కేటగిరీలో ఇది ప్రీవియస్ ఇయర్ 2023 సంబంధించి అక్కడ వేకెన్సీస్ మనకు పెద్దగా ఏమీ లేవు. సో మ్యాక్సిమం చూసుకున్నట్టయితే 600 to 700 లోపల ఉన్నాయి వేకెన్సీస్. ఓకేనా, ప్రీవియస్ ఇయర్ వేకెన్సీస్ ఓవరాల్గా ఇంటెలిజెన్స్ బ్యూరో ఒక్క నిమిషం ప్రీవియస్ ఇయర్ ఓవరాల్గా ఇంటెలిజెన్స్ బ్యూరో వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మనకు సో అరౌండ్ 700 లోపు ఉన్నాయి. ఓకేనా, 600 to 700 లోపు వేకెన్సీస్ ఉండడం జరిగింది, కొంచెం తక్కువ వేకెన్సీస్. కాబట్టి కొంచెం ఈ కట్ ఆఫ్ అనేది 65 to 70 అన్రిజర్వ్ ఉంది, ఓబీసీ 60 to 65, ఈడబ్ల్యూఎస్ 60, 65. ఇది టైర్ 1. ఓకేనా, ఇదేంటిది టైర్ 1, ఇది టైర్ 1 ఇది 2023 సంబంధించి మాట్లాడుతున్నాం. ఓకేనా, ఎస్సీ 50 to 55 ఉంది, అండ్ ఎస్టీ 45 to 50 ఉంది. సో ఇప్పుడు చూద్దాం. సో ఈసారి ఏమైందంటే ఈసారి వేకెన్సీస్ పెరిగినాయి కదా, ఈసారి వేకెన్సీస్ మంచిగా ఎక్కువ మొత్తంలో వేకెన్సీస్ రావడం జరిగింది. ఓకేనా, ఈసారి ఓవరాల్గా వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మీరు జాగ్రత్తగా ఒకసారి గమనించండి. ఈసారి ఓవరాల్గా వేకెన్సీస్ చూసుకుంటే మనకు 4987 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా, 4817 వేకెన్సీస్ ఉన్నాయి ఈసారి. ఓకేనా, 4987 వేకెన్సీస్ 4987 వేకెన్సీస్ హైయెస్ట్ వేకెన్సీస్ కదా. 2023 నుంచి పోలిస్తే ఇది 2025, ఇది 2025లో. సో 2023లో మనకు ఆల్మోస్ట్ అప్ టు 650 నుంచి 700 లోపు ఉండడం జరిగింది. సో అలా కాదు, ఈసారి వేకెన్సీస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే మన తెలుగు అభ్యర్థుల గురించి చూద్దాం. సో తెలుగు అభ్యర్థుల గురించి చూస్తే విజయవాడ రీజియన్లో, సో విజయవాడ ఏపీ వాళ్ళకైతే ఇది ఏపీ వాళ్ళకి. ఓకేనా, సో ఏపీ వాళ్ళకి, ఎందుకంటే ఏపీ వాళ్ళు ఏపీలోనే అప్లై చేసుకోవాలి, తెలంగాణ వాళ్ళు తెలంగాణలో అప్లై చేసుకోవాలి, ఈవెన్ నీకు తెలుగు తెలిసినప్పటికీ. ఎందుకంటే అక్కడ మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్, లోకల్ సర్టిఫికేట్ కూడా అడగడం జరుగుతుంది, అప్లికేషన్లో అడిగారు కాబట్టి మీకు తెలుసు. ఓకేనా, అయితే
సో ఏపీ వాళ్ళకి మనకు ఉన్న వేకెన్సీస్ ఏంటంటే 115 వేకెన్సీస్ ఉన్నాయి. 115 వేకెన్సీ, అందులో అన్రిజర్వ్ 53, సో ఓబీసీ 25 వేకెన్సీస్, ఎస్సీ 18, ఎస్టీ 17, ఈడబ్ల్యూఎస్ 12 వేకెన్సీస్. మొత్తం చూసుకున్నట్టయితే 115 వేకెన్సీస్ ఉన్నాయి. ఎవరికి ఏపీ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 115 వేకెన్సీస్ ఉన్నాయి. అయితే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏంటిది చూద్దాం. 2025 చూపిస్తాను ఒక్క నిమిషం. మరి అదేవిధంగా తెలంగాణ మిత్రులకు చూద్దాం. ఓకేనా. సో మన తెలంగాణ మిత్రులు దట్ ఈస్ హైదరాబాద్. సో మన తెలంగాణ మిత్రులకు హైదరాబాద్ సిబ్ అంటారు దీన్ని, ఎస్ఐబి, సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఓకే, బ్రాంచ్, ఇది హైదరాబాద్ ఫర్ తెలుగు. సో మనకు తెలంగాణ వాళ్ళకి 117 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా. టీజీ తెలంగాణ వాళ్ళకి 117 వేకెన్సీస్, అన్రిజర్వ్లో 63, ఓబీసీలో 18, ఎస్సీలో 17, ఎస్టీలో 7, ఈడబ్ల్యూఎస్లో 12 ఉండడం జరిగింది. ఓకేనా. అయితే సో ఇప్పుడు నెక్స్ట్ అయితే సో వేకెన్సీస్ పెరిగాయి. ఇంకొకటి చూద్దాం ఒక్క నిమిషం ఆవు. సో టైర్ 1కి షార్ట్ లిస్టింగ్ ఎలా ఉంటుంది? టైర్ 1కి షార్ట్ లిస్టింగ్ అనేది 1:10, అంటే ఒక పోస్ట్కి 10 మందిని లాగుతారు, 10 మందిని తీస్తారు. ఓకేనా. సో టైర్ 1 క్వాలిఫికేషన్ అనేది ఒక పోస్ట్కి ఎంతమందిని తీస్తున్నారు? 10 మందిని తీస్తున్నారు. ఓకేనా. ఓకే, రైట్, ఇక్కడ కూడా చూపిస్తాను చూడండి. ఓకే. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ దే పర్ఫార్మెన్స్ అండ్ నార్మలైజేషన్ కూడా ఉంది. టెన్షన్ ఏం లేదు, మంచిగా మీరు ఖచ్చితంగా అవుతారు, టెన్షన్ ఏం లేదు. నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ నేను చూపిస్తాను. ఇన్ టైర్ 1 ఎగ్జామ్ the qualified candidates would be shortlisted for type 2 in the ratio of 10 times. That is ఒక పోస్ట్కి 10 మందిని తీస్తారు. ఓకేనా. సో 1:10 రేషియోలో తీయడం జరుగుతుంది టైప్ 2. ఓకేనా. అండ్ ఇంకొకటి టైప్ 2కి ఒక టైప్ 2 అనేది మనకి ఎలా ఉండబోతుంది? సో డిస్క్రిప్టివ్ ఉంటుంది. ఓకేనా. మీకు 500 వాట్స్తో కూడుకున్నటువంటి ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో 500 వాట్స్తో కూడుకున్నటువంటి ప్యాసేజ్ ఇస్తారు. చూడండి, అయితే టైప్ 2 ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది? ఓకేనా. సో టైప్ 2 అనేది మనకు ట్రాన్స్లేషన్ ఆఫ్ ప్యాసేజ్ ఆఫ్ 500 వాట్స్ ఫ్రమ్ లోకల్ లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ అండ్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు లోకల్ లాంగ్వేజ్ తెలుగు. ఓకేనా. మీకు తెలుగులో ఇస్తే ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేయాలి, అండ్ అదేవిధంగా ఇంగ్లీష్లో తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేయాలి. మీరు పెద్ద ఏం చదువుకోవాల్సిన అవసరం లేదు, అక్కడనే ఉంటుంది. బట్ బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ మీద మీకు పట్టు ఉంటే మీరు ఈజీగా ట్రాన్స్లేషన్ చేయడానికి అవగాహన ఉంటుంది. ఓకేనా. సో ఈ ట్రాన్స్లేషన్ పెద్దగా ఎక్కడో అడగరు. సో మన తెలంగాణ కాబట్టి, తెలంగాణ ఏపీ కాబట్టి మన ఇక్కడ ఉన్న అంశాల మీదనే మీకు ట్రాన్స్లేషన్ ఇస్తుంది. ఎందుకంటే ఆ తెలుగు కాబట్టి మన లోకల్ విద్యావేత్తలని వాళ్ళని సంప్రదించి వీటిని డిజైన్ చేయడం జరుగుతుంది. టెన్షన్ ఏం లేదు. ఓకేనా. సో ఇక్కడ 50 మార్కులు ఉంటుంది. కానీ 50 మార్కులు ఖచ్చితంగా మీకు కేటగిరీతో సంబంధం లేకుండా 20 స్కోర్ చేయాలి. ఓకేనా. 20 స్కోర్ చేయాలి అందరూ, అన్ని కేటగిరీస్. దెర్ ఇస్ నో సచ్ రిజర్వేషన్ హియర్. అన్ని కేటగిరీస్ వాళ్ళు 20 ఖచ్చితంగా స్కోర్ చేయాలి. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఏమీ లేదు. సో ఇది క్వాలిఫైయింగ్ నేచర్. ఓకేనా. ఇది క్వాలిఫైయింగ్ నేచర్. ఖచ్చితంగా మీకు 20 వస్తే అప్పుడు మీకు టైర్ 3 అని ఉంటుంది. టైర్ 3 అని ఉంటుంది చూసినావా? ఈ టైర్ 3 ఇంటర్వ్యూకి మీకు 1:5 రేషియోలో ఒక పోస్ట్కి 5 మెంబర్స్ తీయడం జరుగుతుంది. సో ఇక్కడ అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఓకేనా. రైట్. ఓకేనా. సో అదేవిధంగా ఇప్పుడు డైరెక్ట్గా మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏంటిది చూద్దాం. ఓకేనా. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏంటో చూద్దాం. ఓకేనా. సో తెలుసు కదా. సో ఆఫ్లైన్ ఎగ్జామ్ ఇది ఆఫ్లైన్లో ఉంటుంది. డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్లైన్ ఎగ్జామ్ డిస్క్రిప్టివ్ టైప్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు అలా రాయాలి. ఇంటర్వ్యూ ఉంటే 50 ఉంటుంది. ఓకేనా. ఇది ఖచ్చితంగా మీకు 20 మార్కులు రావాలి. 20 మార్కింగ్ ఏం లేదు, జాగ్రత్తగా చూసుకోండి. అయితే సో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏంటి? 2020. దిస్ ఈస్ ఎక్స్పెక్టెడ్. ఇంకోటి ఏంటంటే 2023 అన్రిజర్వ్ కేటగిరీ మన తెలుగు స్టేట్లో 63 ఉంది. ఓకేనా. సో 63. దిస్ ఈస్ అన్రిజర్వ్ కేటగిరీ 2023. అప్పుడు ఏంటిది? పోస్టులు తక్కువగా ఉన్నాయి. బట్ ఇప్పుడు ఏంటిది? పోస్టులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ అనేది తగ్గబోతుంది. శుభవార్త, కట్ ఆఫ్ అనేది తగ్గబోతుంది. ఓకేనా. సో దిస్ ఈస్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. టెన్షన్ ఏం లేదు, జాగ్రత్త. ఈ రేంజ్లో ఉంటే మీరు సేఫ్ అనుకోవచ్చు. ఎక్స్పెక్టెడ్ అంటున్నా. ఓకేనా. సో అన్రిజర్వ్ 2020 సంబంధించి అన్రిజర్వ్ 62 నుంచి 65. ఓకే. ఓబీసీ 57 to 61 అండ్ ఎస్సీ 45 to 50 అండ్ ఎస్టీ 45 to 50. ఎస్సీ 45 to 52, ఎస్టీ 45 to 50 అండ్ ఈడబ్ల్యూఎస్ 57 to 60. ఓకేనా. సో ఇలా ఉండబోతుంది. సో మీరు టెన్షన్ ఏం లేదు, మీరు టైర్ 2కి మీరు ప్రయత్నాన్ని ప్రారంభించండి. సో ఎందుకంటే కొంచెం తగ్గుతుంది. సో ఇదే కన్ఫర్మ్ కాదు, దీని నుంచి కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. 1, 2, 3 లేదా 2 to 3 ఈవెన్ 4 కూడా తగ్గే అవకాశం. ఎందుకంటే సో పేపర్ లెవెల్ అనేది ఓ రేంజ్లో ఉంది. పేపర్ లెవెల్ అనేది పెంచారు. ఈ 10th క్లాస్ అయినప్పటికీ పేపర్ లెవెల్ అనేది పెంచడం జరిగింది. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఎవరైతే ఎస్ఎస్సి ఎంటీఎస్ సంబంధించిన ఎగ్జామ్ లైన్ క్లియర్ అయింది, మనం వీడియో ఆల్రెడీ చేసాము, యూట్యూబ్లో ఉంది. ఈ వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి. సో టెన్షన్ ఏం లేదు మిత్రమా. సో అది ఐబీ సెక్యూరిటీ అసిస్టెంట్ నోటిఫికేషన్లో ఆల్రెడీ మెన్షన్ చేశారు వాళ్ళు. టాలెంటెడ్ మంచి వ్యక్తుల్ని మేము తీసుకుంటామని నోటిఫికేషన్లో ఉంది. ఒకసారి మీరు తిరిగేయండి, మీకు తెలుస్తుంది. ఓకేనా. అయితే ఇప్పుడు ఎస్ఎస్సి ఎంటీఎస్కి దారేది
ఓకేనా. సో ఐబీఎస్సీ అయిపోయింది, ఎస్ఎస్సీ ఎంటీఎస్ దారేది. సో ప్రిపేర్ అవ్వండి, ఎంటీఎస్ కూడా మనకు అవకాశం ఉంది కాబట్టి. సో వాళ్ళకి సెషన్ 1 మనం 9 ఇస్తున్నాము. యాప్ లింక్ కింద ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది, తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా సో ఇది మీకు 6 months వ్యాలిడిటీ, ప్రతి 6 months వ్యాలిడిటీ అర్థమెటిక్ రీజనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. అదేవిధంగా ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రాముఖ్యత చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఇప్పుడు ఆ ట్రాన్స్లేషన్కి ఒకవేళ ప్రిపేర్ అవుతే ఇంగ్లీష్ కూడా తీసుకోండి, మీకు నేర్చుకోండి. ఇందులో కాంప్రహెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది, నేర్చుకోండి, మీకు అది యూజ్ అవుతుంది ప్యాసేజ్ పరంలో, ప్యాసేజ్ విషయంలో. ఓకేనా. అండ్ ఎంటీఎస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ మీకు ఇది టైర్ 2లో కూడా చాలా యూజ్ అవుతుంది. సో మీరు ప్రయత్నం చేయండి, బేసిక్స్ నేర్చుకుంటారు, మీకు ట్రాన్స్లేషన్లో అక్కడ ఈజీ అవుతుంది. ఓకేనా. సో 99కి ఇవ్వడం జరుగుతుంది, తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది మీకు ఎస్ఎస్సీ ఎంటీఎస్ కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా. రైట్. సో ఇండియన్ హిస్టరీ, సో ఇది కేవలం 25 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో దీని ప్రైస్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ ఓన్లీ ఫర్ 25 రూపీస్. రేస్ 25 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఓన్లీ 25 రూపీస్కే ఈ పూర్తి కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. 6 టాపిక్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఎంటీఎస్ వాళ్ళకి 2 క్వశ్చన్లు 6 మార్కులు వస్తే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా. రైట్. సో మన యాప్ని కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంది, మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి, క్యూఎన్క్యూ ఎగ్జామ్స్ టైప్ చేయండి, ఇలా వస్తుంది లోగో, ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ అవ్వండి. అయిపోయిన తర్వాత ఇక్కడ ఆల్ కోర్సెస్ అని ఐకాన్ ఉంటుంది. సో మీరు క్లిక్ చేసి మీరు యాప్లో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. సో దిస్ ఇస్ ఫర్ టుడే సెషన్. ఓకేనా. సో ఐబీ సెక్యూరిటీ అసిస్టెంట్ చాలా మంది ఈసారి కట్ ఆఫ్ తగ్గుతుంది. సో ఇదే ఇలా ఉండదు, దీని నుంచి 2 నుంచి 3 తగ్గే అవకాశాలు ఉన్నాయి ప్రతి కేటగిరీలో. సో జాగ్రత్తగా, ఎందుకంటే పోస్ట్ మనకు పెరగడం జరిగింది కాబట్టి. సో అలా. సో ఓకేనా. సో దిస్ ఇస్ ఫర్ టుడే సెషన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎస్ఎస్సీ ఎంటీఎస్కి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో సో బంపర్ ఆఫర్, ఎందుకంటే ఎస్ఎస్సీ ఎంటీఎస్కి ఈసారి 8,000 పైచీలకు వేకెన్సీస్ ఉన్నాయి. అందులో హవాల్దార్ ఉన్నాయి, ఎంటీఎస్ ఉన్నాయి. అదేవిధంగా ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఈసారి 2024తో పోలిస్తే ఈసారి నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ చాలా తగ్గడం జరిగింది. దగ్గర 20 lakhs ప్లస్ మెంబర్స్ తగ్గడం జరిగింది. ఓకేనా. లాస్ట్ సారి 57 lakhs అయితే ఈసారి కేవలం 36 lakhs మెంబర్స్ అప్లై చేసుకోవడం జరిగింది. సో జాగ్రత్తగా గమనించండి. సో ఎస్ఎస్సీ ఎంటీఎస్కి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి, మనకు టైం కూడా ఉంది. ఆల్రెడీ ఎస్ఎస్సీ ఎగ్జామ్ డేట్ సంబంధించిన వీడియో కూడా చేశాను. సో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, మన ఛానల్లో ఉంది. మనకు సపోర్ట్ కావాలంటే ఒక ఛానల్లో మన నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, మీరు సంప్రదించవచ్చు, టీం రెస్పాండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.